పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అసలు పిఠాపురానికి మీకు సంబంధం లేదు, అయినా కానీ ఏంటిది ఎందుకు కొట్టించుకుంటారు? అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు అన్నది ఎవరు తెలిసింది, ఆయన మీద అభిమానం అనేది మా గుండెల్లో ఉంటుంది అన్నమాట. మీరు ఎందుకు వేయించుకుంటారు అసలు ఆటోకి? పవన్ కళ్యాణ్ అంటే బాగా పిచ్చండి. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, మరి మీ ఆటో వాళ్ళకి కొంచెం మరి ఇబ్బందే కదా అది. సో జూన్ 4 రిజల్ట్ వచ్చేటటువంటి సమయానికి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా అందరి యొక్క చూపు పిఠాపురం వైపే ఉంది. కాకపోతే ఇప్పుడు ఆ పిఠాపురం యొక్క ట్రెండింగ్ దానికి సంబంధించి ఇంకోటి కూడా ట్రెండ్ అవుతుంది, అదేంటంటే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా. సో ఈ ఏదైతే ఉందో ఈ బోర్డు, ఈ 3Dకి సంబంధించినటువంటి ఈ బోర్డు అయితే చాలా వరకు ట్రెండింగ్లో ఉంది. దీనికి సంబంధించి అసలు ఇక్కడ మనం ఒక స్టిక్కరింగ్ తయారు చేసినటువంటి షాప్కి అయితే వచ్చి అసలు వాళ్ళు అడిగి అసలు ఏంటి ఈ ట్రెండింగ్ ఎలా ఉంది అనేటటువంటిది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో మనం ఇప్పుడు ఉన్నాము కాకినాడ సినిమా రోడ్లో ఉన్నటువంటి అమ్మా స్టిక్కరింగ్ షాప్లో ఉన్నాము. దానికి సంబంధించినటువంటి ఓనర్ శ్రీరామ్ మనతోటి ఉన్నారు, ఆయన కూడా ఒకసారి అడుగు. సార్ నమస్తే. నమస్తే సార్. ఏంటి అసలు సడన్గా ఈ పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని ఇంకా రకరకాల చాలామంది నాయకులు అయితే కనబడుతుంది అన్ని పార్టీల వాళ్ళది, అంటే ఎవరిది ఎక్కువ చేయించుకుంటున్నారు, అసలు ఏంటి, ఎందుకు ఇలాగ వచ్చింది, అంటే రోజుకి ఎన్ని వెళ్తున్నాయి ఇలాంటి బోర్డులు? ప్రజెంట్ అయితే కనుకండి అభిమానానికి హద్దు లేదు అనే మాట వాస్తవం నేను చెప్పగలనండి. ఎక్కువైతే పిఠాపురం ఎమ్మెల్యే అనే బోర్డు ఎక్కువ చేయించుకుంటున్నారండి. మరి ఇంకా ఎలక్షన్ ఫలితాలు ఇంకా బయటికి తెలియకపోయినప్పటికీ కూడా ప్రజలకు నమ్మకం ఏంటంటే పవన్ రావాలి, పాలన మారాలి అనే నినాదంతో ఎక్కువ ఎమ్మెల్యే బోర్డులు చేయించుకుంటున్నారండి. అంటే రోజు సుమారు ఎన్ని వెళ్తున్నాయి మీ దగ్గర నుంచి? దాదాపు 10-15 బోర్డులు వెళ్తాయండి డైలీ. మా దగ్గరికి అయితే చాలామంది వస్తున్నారండి. అంటే ఎక్కడి నుంచి ఎక్కువ మంది వస్తున్నారు? ఇంకా చుట్టుపక్కల దూర ప్రాంతాల నుంచి కూడా ఏమైనా ఆర్డర్స్ వస్తున్నాయి మీకని? ఎక్కువ పిఠాపురం నుంచి వస్తారండి, పిఠాపురం, కాకినాడ. అంటే ఏంటి కారణం ఏమై ఉండొచ్చు? అంటే దీనికి ఏమైనా 4 తర్వాత ర్యాలీ అలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? దానికి సంబంధించి ఏమైనా ఇలా వేసుకుంటున్నారా? అది ఏంటో మనకు తెలియదు కానండి, ఎక్కువ ఈ బోర్డు కావాలని అడుగుతుంటారు అన్నమాట. రకరకాల స్టైల్స్ అడుగుతూ ఉంటారు అంతే అండి. అంటే ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయా బోర్డులు? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా వెళ్తున్నాయా? అంటే ఎక్కువ వెళ్ళేది జై ద్వారంపూడి కూడా వెళ్తుందండి. జై ద్వారంపూడి వెళ్తుంది. ఇదైతే కొండబాబు గారు అబ్బాయిదండి. ఇది కింగ్ ఆఫ్ కాకినాడ. చూపించండి. ఇంకోటి ఇక్కడ జై ద్వారంపూడి, ఇంకోటి కూడా కనబడుతుంది, కన్నబాబు గారు కూడా కనబడుతుంది. ఇక్కడ ఇంకొక కస్టమర్ కూడా ఒక ఆయన ఉన్నారు, ఆయన అయితే బైక్ ఇప్పుడే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా ఆయన అయితే వేయించుకున్నారు. ఒకసారి ఆయన అడిగి అసలు ఎందుకు ఇలా వేయించుకుంటున్నారు అనేటటువంటిది ఒకసారి తెలుసుకుందాం. సార్ అసలు మీరు ఏ ప్రాంతం, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది బైరాపదం గ్రామం అని, మాది ఐపోలవరం మండలం, కోనసీమ జిల్లా. మాది ముమ్మడివారం నియోజకవర్గం. మా ముమ్మడివారం ఎమ్మెల్యే బుచ్చిబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో బోర్డు వేయించుకోవడం జరిగింది. నేను ఏ నియోజకవర్గం అనేది అనవసరం అన్నమాట. ప్రతి ఒక్క నియోజకవర్గం వీరాభిమాని కోట, ప్రతి ఒక్కరు బోర్డు వేయించుకుంటున్నారు. ఒక ఊరు ఒక ప్రాంతం అని చెప్పలే, ఆయన మీద ఉన్న ప్రత్యేక అభిమానంతో ప్రతి ఒక్క అభిమాని బోర్డు కొట్టించుకోవడం జరుగుతుంది. నేను కొట్టించుకోవడమే కాకుండా నా ఫ్రెండ్స్కి చాలామంది కొట్టించాను. నేను నా ఫ్రెండ్ ఫోన్ చేసి నువ్వు కొట్టించేసుకున్నా, నాకు కొట్టించు అనేసి గొడవ పెడితే ఇంకొప్పుడు బోర్డు కొట్టించడం జరిగింది. వాడు నా మీద గొడవ పెట్టడం వల్ల ఇప్పుడు వచ్చే ఆడికి బోర్డు కొట్టించాను. బోర్డు అయిందా లేదనేసి ఇప్పటికే 4-5 సార్లు ఫోన్ చేసాడు తను నాకు. సో ఇప్పుడు మీది ఐపోలవరం మండలం, ఎక్కడ భైరవపాలెమా, ముమ్మడివారం నియోజకవర్గం. అసలు పిఠాపురానికి మీకు సంబంధం లేదు, అయినా కానీ ఏంటిది ఎందుకు కొట్టించుకుంటారు? అసలు దేవుడు ఎక్కడ ఉంటాడు అన్నది ఎవరు తెలిసింది. ఒక అభిమానిగా అనేది ఆయన ఎక్కడున్నా అనవసరం, కానీ ఆయన మీద అభిమానం అనేది మా గుండెల్లో ఉంటుంది అన్నమాట. మాకు నియోజకవర్గంతో పని లేదు, ఆయన మీద వీరాభిమానంతో మేము కొట్టించుకోవడం జరుగుతుంది. మాది ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అన్నది కదా, దేవుడు ఎక్కడ ఉంటాడు అన్నది మాకు అవసరం. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి రవాణా శాఖ నిబంధనల ప్రకారం యాక్చువల్గా ఏంటంటే ఓన్లీ నెంబర్ ప్లేట్ మాత్రం ఉండాలి, ఇలా కొట్టించుకోకూడదు. ఆ విషయం తెలుసా మీకు? తెలుసండి. రూల్గా అయితే ఇలా కొట్టించుకోకూడదు అనేసి అందరికీ తెలుసు, ప్రతి ఒక్క అభిమాని కూడా తెలుసు. కాకపోతే ఆయన మీద ఉన్న అభిమానాన్ని ఎవరు ఆపలేరు కదా. ఇప్పుడు ఆయన మీద ఉన్న అభిమానాన్ని అయితే ఎవరు ఆపలేరు. ఆయన మీద ఉన్న పిచ్చి ప్రేమ అది ఆపడం అంటే జరగదు.
ఆయన ఎమ్మెల్యేగా గెలవాలనేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఆయన ఆల్రెడీ గెలిచేశాడు, కాకపోతే మేము ముందుగా అడ్వాన్స్ ఇస్తున్నాం అన్నమాట బోర్డు ద్వారా. సో ఇక్కడ ఇంకొక ఆటో సోదరుడు ఉన్నాడు. ఆయన అయితే పవన్ కళ్యాణ్ కొటేషన్ కూడా రాసుకున్నారు. బాగుండడం అంటే బాగా ఉండడం కాదు, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం అట. సో పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో, ఆయన ఫోటో కూడా వేసుకున్నారు. సార్ నమస్తే, మీ పేరేంటండి? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు వెంకటరమణ అండి. వెంకటరమణ గారు అంటే ఏ ప్రాంతం మీది? మాది కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా కొవ్వూరు అండి. లోపల కొవ్వూరు, కాకినాడ కొవ్వూరు. అంటే కొవ్వూరుకి అసలు పిఠాపురానికి సంబంధం లేదు. మీరు ఎందుకు వేయించుకుంటున్నారు అసలు ఆటోకి? మేము ఫస్ట్ నుంచి ఎంచుకుంటామండి పవన్ కళ్యాణ్ ఇంట్లోకి ఏదన్నా సరే. పవన్ కళ్యాణ్ అంటే బాగా పిచ్చండి, మామూలు కదా. మెగా ఫ్యామిలీ అంటేనే పిచ్చండి ఫస్ట్ నుంచి. ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరికండి ఎప్పటి నుంచో. కానీ ఇప్పుడు ప్రస్తుతం కాదు, ఆ కోరిక అందాక లేదు కాబట్టి అండి ఎమ్మెల్యే కన్నా చూడాలని మా కోరిక అండి. కానీ మేము పిఠాపురాన్ని భారీ మెజారిటీతో నెగ్గేసాడండి, నెగ్గుతారని ఈ బోర్డు అందరూ బైక్ మీద వేయించుకుంటున్నారు. నాకు బైక్ ఉంది, వేయించుకున్నాక మా దగ్గర ఇంకా బైక్ లేదు, ఇంకా వస్తుంది. కానీ నేను ఆటో ఉంది కాబట్టి ఆటో మీద వేయించుకుంటున్నానండి పిఠాపురం ఎమ్మెల్యే తాలీక్ అని. ఓకే, సూపర్, అంతా బాగానే ఉంది. అంటే యాక్చువల్గా కూటమి నెగ్గితే కనుక అంటే మీ ఆటో సోదరుల గురించి అంటే సూపర్ 6 అని ఒకటి అయితే ప్రకటించారు కూటమి తరపు నుంచి. అందులో ఏంటంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. మరి మీ ఆటో వాళ్ళకి కొంచెం మరి ఇబ్బంది కదా అది? ఇబ్బంది అన్న మాకు సారు న్యాయం చేస్తారని మాకు ఆశ ఉందండి. సార్ ఇప్పుడు ఇలాంటి అప్డేషన్లు పెట్టడు. ఎందుకంటే చాలామందికి రైతులకు ఇచ్చుకుంటానే వచ్చాడు సార్ ఎప్పుడు కూడా. పేదవాళ్ళు అంటేనే ఆయనకి పిచ్చి. ఎందుకంటే ఆయన రోజుకి 2 కోట్లు వదిలేసుకొని వచ్చాడు మన కోసం. రోజుకి 2 కోట్లు వదిలేసుకొని వచ్చాడు. ఏసీలో బతకచ్చు ఆయన, మన కోసం రావక్కర్లేదండి. కానీ ఇప్పుడు కూటమి కలడానికి అయినండి ఎవరో కాదండి. ఇప్పుడు మెయిన్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే కూటమి కలడానికి, ఎవరు లేరు. పవన్ కళ్యాణ్ పెట్టే కూటమి కలిసిందండి. కానీ ఇప్పుడు ఏం జరిగినా సరే పవన్ కళ్యాణ్తోనే నడుస్తుంది రాజకీయం అంతా. పవన్ కళ్యాణ్ చుట్టూ నడుస్తుంది. కానీ మాకు ఈయన అంటే చాలా పిచ్చండి. అందుకని ఆటోకి కూడా వేయించుకుందాం అనుకుంటున్నానండి. మొత్తం ఆటోకి కూడా టెక్కరింగ్ చేయించుకుంటాను మొత్తం. సో అదండి, ఏంటంటే అంటే జూన్ 4 తర్వాత వాళ్ళ అభిమాన నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావాలి అనేటటువంటిది దీని వెనకాల కనబడుతున్నటువంటి అంశాలకి అయితే కనబడుతుంది. వాళ్ళ అభిమాన నాయకుడికి సంబంధించి ఇక్కడ ఇందాక ఇంకోటి జగన్ది కూడా చూశాను నేను సంథింగ్. ఒక్క నిమిషం, ఇక్కడ జగన్ అనే నేను లోడింగ్ సూన్. సో ఇలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అంటే వాళ్ళ అభిమానాన్ని అయితే ఈ స్టిక్కర్స్ రూపంలో అయితే చాటుకుంటున్నారు. కాకపోతే ఈ ట్రెండింగ్ స్టార్ట్ అయింది మాత్రం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఏదైతే పాకుతో వెళ్తుంది. జూన్ 4 తర్వాత ఎన్ని బోర్డులు మిగులుతాయి, ఏ బోర్డులు పక్కకి వెళ్ళిపోతాయి అనేటటువంటి దాని గురించి అయితే మనం వేచి చూడాల్సిందే.